ఆమేన్, హల్లెలూయా. మీకు అందరికీ ఓ పాట తెలుసు. ఏం పాట? ముసలమ్మ. చెప్పండి చెప్పండి. మీరు తెలిసి తప్పు చేస్తున్నారా? ఎంత మేధావులండి. పాడదాం చిన్న పల్లె. అందరు కలిసి పాడతారా? పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, నీ కొరకే జాగ్రత్తగా విను. ఓ పెద్దయ్యా, నీ కొరకే జాగ్రత్తగా విను. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేతబట్టి, దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య వాక్యం చెప్పమ్మా, ఊరకుంటకపోతుందమ్మా. ఓ పెద్దమ్మా, యేసయ్య వాక్యం చెప్పమ్మా, ఊరకుంటకపోతుందమ్మా. హల్లెలూయా. సన్నాను. ఒకటి చెప్పాను, తక్కువ టైం ఉంది కనుక నేను ఎక్కువ వివరించనే ముందుకెళ్తాను. అది మన ఆత్మీయ జీవితాన్ని మధ్యలోనే ఆపు చేస్తుంది. తప్పు కనుక మాకండి. వయసుతో సంబంధం లేకుండా ఈనాడు కడవరి కాలంలో ఇంకో మాట చెబుతున్నాను, మీ ఆత్మలను కపటంగా ప్రయాణం చేయని మాకండి. అది యేసయ్యకి నచ్చదు. నా తపనంత ఆవేదన ఏంటంటే కాన్ని హృదయపూర్వకంగా చెబుతున్నాను, మనుషులు దేవుని భయం చచ్చిపోయిందని క్రైస్తవ జీవితంలో. భయపడే క్రైస్తవులు ఇప్పుడు దేవుని కొరకు లేరు. అంత వేషధారణ అయిపోయింది జీవితం అంతా. ఇది యేసయ్య మెచ్చడు. ఒకరోజు వస్తాడు ఆయన ఎదుర్కొనే కెపాసిటీ మనలో ఉండాలి కదా. ఎంతకాలం ఈ తాతకాల జీవితం కొరకు పోరాడుతావు నీ జీవితాన్ని? యేసయ్య ఇష్టపడ్డాడు. వయసుకు సంబంధం లేకుండా ఈనాడు జీవిత యాత్రలో ప్రయాణం చేస్తుంది. ఈ రాత్రి ఎందుకు ప్రభు నిన్ను ప్రేమించినతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇకనైనా నీ జీవితాన్ని యేసుకు తగినట్టు కట్టుకున్నదువుగాక. నీ జీవితాన్ని యేసయ్య కొరకు ఒక రూపాంతరం దిద్దుకున్నదువుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరి కొరకు ఒక ప్రవచనంగా వాక్యం ఇచ్చి నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకెక్కువ విస్తారంగా మాట్లాడను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. నశింపజేయును. అందరు చెప్పండి ఈ మాట. నా ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును. చెప్పండి. యేసయ్యా నా కుటుంబంలో, వెనక్కి కూడా చెప్పండి అందరు, యేసయ్యా నా కుటుంబంలో ఏ శత్రువు పనిచేస్తూ స్తోత్రం కలుగును గాక. నేను ప్రవచనంగా చెబుతున్న ఆత్మపూర్వుడిగా మీ హృదయములను కలబోషము లేకుండా ప్రభువును ధరించుకుని వెళ్ళండి. ఈ రాత్రి కార్యం జరగబోతుంది. ఇంకా మీకు శత్రువు కొన్ని విషయాల్లో మేము పెనవేయబడుతున్నాడు. మీరు ఇంకా విడుదల పొందట్లా. శత్రువు విడుదల పొందిన విశ్వాస లక్షణాలు ఎప్పుడన్నైతే చెబుతానులే. ఇప్పుడు నాకు టైం లేదు కానీ నేను చెప్పలేను. ఉన్న టయాన్ని నేను చెప్పాను, మాట ప్రకారంగా ఉంటాను నేను అంతే. ఇంకా 5 నిమిషాలు ముగిచ్చేస్తా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. శాశ్వతకాలమైన దేవుడు ఎక్కడ నివాసాన్ని కోరుకున్నాడు? ఎక్కడ నివాసం చేస్తే శత్రువు ఉంటాడు? ఇంకా చెప్పండి, శత్రువు ఉంటాడా? నువ్వు గద్దిస్తేనే గడగడ వణుకుతాడు. నువ్వు గద్దిస్తే ఆమడు దూరం పారిపోతాడు. నువ్వు గద్దిస్తే నీ మాట వింటేనోడికి చెమటలు పడతాయండి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అర్థం ఏంటంటే చెప్పండి మాట, యెహోవా నిరంతరము ఏలువాడు. ఆయన లోపల ఏలనియండి. ఎక్కడ
హృదయములు వేలనియ్యండి ఆయన్ని. హృదయములో దేవుడు వేలితే ఇంక శత్రువుని చూస్తేనే పారిపోతాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు హృదయములో దేవుని వేలనియవు కదా, అందుకే నిన్ను పట్టి పీడిస్తున్నాడు. మీరు దేవుని నేలని, హృదయంలో దేవుని నేలని ఇస్తారా? చెప్పండి గట్టిగా. హృదయములో ఏ విశ్వాస జీవితంలో దేవుడు వేలుతాడో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువుని అనగదొక్కే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నివాసం చేయనీయండి. నేను మళ్ళీ చెబుతున్నాను, పరిస్థితున్న దేవుడు నీ కొరకు తారుమారు చేస్తాడు. ఆయన నివాసం చేయనీయండి. నీ కాళ్ళ కింద వాడు లొంగిపోవాల్సిందే. ఆమేన్. నీకు విజయం తప్పకుండా రాత్రి ఇస్తాడు ఆయన. నువ్వు ఎలా ఖాళీగా వచ్చావో నేను చెప్పగలను ఆత్మపూరుడుగా, నువ్వు ఖాళీగా మాత్రం రాత్రి వెళ్ళవు. తప్పకుండా దేవుడు కార్యాన్ని చూసి స్థలం నుంచి వెళ్తావు దేవుని బిడ్డ. ఆ స్థాయి, ఆ స్థితి రావాలని దేవుడు మనసారా కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.